ఇట్లాంటి వ్యక్తులతో ఒక ప్రత్యేకంగా ఆలోచించండి. నేను మా పార్టీ ఈ పార్టీ అంటే నేను అందరూ రిక్రూట్ చేస్తున్నారు, కోట్ల కొద్ది బడ్జెట్ పెడుతున్నాం. ఇంక ఇప్పుడు చెప్పారు మన ఊరి మన బడి అమ్మ ఆదర్శ పాఠశాల పేర్లు మార్చుండ్రి, స్కీములు పెట్టుండ్రి, డ్రాప్ అవుట్స్ కానీ. ఒకటే అధ్యక్ష, అన్నీ తీసుకున్నాం పేదవారి దగ్గర, విద్యాన్ని ఇద్దాం అధ్యక్షాడికి, బతకని ఏమైతుంది అధ్యక్ష? స్కూళ్ళు లేవా? ఎక్కడ అధ్యక్ష? ఇగో నాది ఆర్మూర్ రిపోర్ట్ అధ్యక్ష. నేను పోయినసారి మాట్లాడినా, మంత్రి గారు కూడా శ్రీధర్ బాబు గారు నోటెడ్ చేసుకున్నారు అధ్యక్ష. మామూలు కాన్స్టిట్యున్సీ గురించి చెప్తున్నారు అధ్యక్ష. టీచర్లు కూర్చోవడానికి 913 చైర్లు లేవు, పిల్లలకు డెస్క్ టేబుల్ లేవు, 242 బాత్రూమ్లు లేవు ఆడపిల్లలకు మగపిల్లలకు. అంటే రాష్ట్ర పరిస్థితి చెప్తున్నా అధ్యక్ష. ఇది ఏ తెలంగాణ మీరే పనిగో. ఆర్మూరు మండలంలో 29 అమ్మాయిలకు, ఆలూరులో 2, దొంకేశ్వర్లో 17, నందిపేటలో 54, మాకులూరులో 17. గర్ల్స్ టాయిలెట్స్ అవసరం 119, బాయ్స్ టాయిలెట్స్ ఆర్మూరులో 30 బాత్రూమ్లు అధ్యక్ష. ఇలా కోట్ల చెప్తారు అధ్యక్ష, వేల కోట్లు చెప్తారు అధ్యక్ష, 8 లక్షల కోట్లు చెప్తారు అధ్యక్ష. కనీస అవసరాలు లేని స్కూళ్ళలో ఎవరు ఎందుకు వెళ్ళాలి అధ్యక్ష? మన పిల్లలు వెళ్తారా? ఎందుకు డ్రాప్ అవుట్స్ అవుతున్నాయి ఒక్కరు కూడా ఆలోచిస్తలేదు అధ్యక్ష. ఏమని పోమంటారు అధ్యక్ష? 16 సంవత్సరాల అమ్మాయి బాత్రూమ్ లేని స్కూళ్ళల్లో ఎందుకు వెళ్ళాలి అధ్యక్ష? మా ఆర్మూరులో 60% డ్రాప్ అవుట్స్ ఉన్నాయి అధ్యక్ష. ఆర్మూరు నియోజకవర్గంలో, ఉత్తర తెలంగాణలో. అప్పు చేసి సప్పు చేసి ఆ పేదోడు కూడా కైకిలు చేసి కూడా ప్రైవేట్ స్కూల్ పంపిస్తున్నాడు, కూలి చేసి. నమ్మకం పోగొట్టినాం అధ్యక్ష. వాళ్ళు వీళ్ళు కాదు, మీరందరూ పెద్దలు ఆలోచించండి. ఈ నమ్మకంలో మళ్ళా అట్టడుగున్న వర్గాల్లో ఉన్న వాళ్లకు ఈ స్కూళ్ళ మీద నమ్మకం పెట్టగలిగించాల. మొత్తం 48 స్కూళ్ళల్లో 240 బాత్రూమ్ లేవు అధ్యక్ష. ఒక ఆర్మూరు పరిస్థితి ఇట్లుంటే తెలంగాణ పరిస్థితి ఎట్లుంది అధ్యక్ష? 33 జిల్లాలల్లా కిచెన్ షెడ్ 48 లేవు, 21,445 మీటర్ల కంపౌండర్లు. ఏ స్కూల్ కంపౌండర్లు? పందులు, కోతులు, భద్రత లేని బతుకులు. 104 క్లాస్ రూమ్ లేవు అధ్యక్ష. 728 క్లాస్ రూమ్ల టేబుల్ లేవు అధ్యక్ష. టేబుల్ లేవు అధ్యక్ష. 914 టీచర్లు కూర్చొని చైర్లు లేవు, 914 చైర్లు. పిల్లలు కూర్చున్న డెస్కులు 2,953. 126 స్కూళ్ళకు పెయింటింగ్స్ లేవు అధ్యక్ష. బూత్ బంగ్లాలు. కొన్ని ఊర్లో అయితే అధ్యక్ష ఆ మీదికెళ్ళ పెంకులు కూడా ఊలిపోయినాయి. అలా కూర్చొని నాకు భయపడి ఏ తల్లిదండ్రులు పంపిస్తారు అధ్యక్ష స్కూళ్ళకు? అందరు అన్నీ చెప్తున్నారు, డ్రాప్ అవుట్స్ కారణం వెతకండి. కోట్లాది రూపాయలు ఇట్లా వేలాది స్కూళ్ళు మూత పడితే మళ్ళీ యాక్షన్ పెడతారు అధ్యక్ష. మళ్ళీ ఆయనతో యాక్షన్. ఆ కూలి పిల్లలకు మళ్ళీ ఆయనతో స్కూళ్ళకు దిక్కుండదు అధ్యక్ష. ఇప్పటికే సుమారు 8,000 స్కూళ్ళు మూతపడ్డాయి. ఇంకా ఒక 5 ఏళ్ళది అన్ని స్కూళ్ళు మూతపడతాయి అధ్యక్ష. మళ్ళా ఖాళీగా ఉన్నాయి కదా, పనికిరావు కదా, మళ్ళీ యాక్షన్ పెడతారు అధ్యక్ష. ఇప్పుడు ఏం చేస్తారు అధ్యక్ష చెప్పండి? ఇప్పుడు ఈ 2,000 స్కూళ్ళని ఏం చేస్తారు? ఇప్పుడు 7,834 స్కూళ్ళు ఉన్నాయి అధ్యక్ష, మూతపడ్డాయి. ఏం చెప్తారు? ఇంకా 10 ఏళ్ళు చూస్తారు యాక్షన్. అప్పటికి 16 లక్షలు అవుతుంది అప్పు. అడ్డు ఇప్పుడే ముఖ్యమంత్రి గారు అంటున్నారు 6,500 కోట్లు కడుతున్నామని. అప్పటికి 20,000 కోట్ల అప్పు కట్టాలా? అడ్డు కట్టాలా? విద్యను మాత్రం దూరం చేయకుండా అధ్యక్ష, పేదోళ్లకు ఏదైనా దూరం చేయరు అధ్యక్ష. వాళ్ళకి విద్య వస్తేనే మనం సెట్ అవుతాం అధ్యక్ష, సమాజం కూడా సెట్ అవుతుంది. అడుగడుగున మోసపోతున్నారు. వాడు షాపింగ్ దగ్గర మోసమే, కిరాణా ఖర్చు కూడా మోసమే, బట్టల కొట్టు కాడ మోసమే, బస్ స్టాండ్ కాడ మోసమే. దీనికి అన్నిటికి సమాధానం పేదవాడికి విద్య రావాలి అధ్యక్ష. వాడు సెట్ చేసుకుంటాడు, మన నెట్ సెట్ చేసుకుంటాడు. ఒకటే అధ్యక్ష, ఈరోజు దయచేసి దీనికి ప్రత్యేకంగా ఏం లేదు అధ్యక్ష. దీనికి ఒక మంచి అంటే వాళ్ళు ఇంకో రకం అర్థం తీసుకోకండి.
ఎవరికైతే పేదల మీద ప్రేమ ఉంటుంది, పల్లెటూర్లకు వెళ్ళి వచ్చిన ఆ పేగుబంధం ఉంటుంది. ఇంటర్నేషనల్ స్కూల్ చదువుకొని అమెరికాలో పిహెచ్డీలు చేసి పీజీలు చేసి వచ్చి ఈరోజు ఇట్లాంటి వ్యవస్థలలో కూర్చుని చేయలేరు అధ్యక్ష. మీరు చెప్తున్నారు అధ్యక్ష, ఇప్పుడు మీరే చెప్తున్నారు 11,000 మీరు, 26,000 మంది వాళ్ళు, 37,000 మంది. కాబట్టి దీనికి ఏదో ఒక రకమైన సీనియర్స్, ఇప్పుడు సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఆర్ఆర్ సార్లు గెలిచిన వాళ్ళు, సీనియర్ మంత్రులు ఉన్నారు, ఇట్లా ఏదో ఒకటి. మరి ఎందుకు మనము ఇన్ని వేల కోట్లు, ఇప్పుడు ఈ సంవత్సరం 23,000 కోట్ల అధ్యక్ష, 23 కోట్లు పెట్టినా ఎందుకు డ్రాప్ అవుట్స్ అవుతున్నాయి? 37,000 మంది టీచర్స్ని రిక్రూట్ చేసినా డ్రాప్ అవుట్స్ ఎందుకు అవుతున్నాయి? ఎందుకు హాస్టళ్లలో పిల్లలు చనిపోతున్నారు అధ్యక్ష? ఇది మాత్రం చెప్తున్నా అధ్యక్ష మీ ద్వారా, పేదవాడి పానం అంటే అంత చులకన అధ్యక్ష. వాడికి ఏం లేకపోవచ్చు అధ్యక్ష, పానం కూడా లేకపోతే ఎట్లా? మరి మన హాస్టల్లో మన పిల్లలు చదివే హాస్టల్లో ఎటువంటి చావులు జరుగుతలేదు అధ్యక్ష. పానమని ఉంచండి అధ్యక్ష. భయం లేదు, భక్తి లేదు, ప్రేమ లేదు, అధికారులంటే భయం లేదు, రాజకీయ నాయకులంటే భయం లేదు. నేను ఒకటే చెప్తున్నా అధ్యక్ష, పిల్లలను పానాలతోనే ఉంచుదాం అధ్యక్ష. చదువు చెప్తే లేకపోతే లేదు. కూలితే సగం మంది కొన్ని ఊర్లలో పిల్లలు స్కూల్ ఎప్పుడు కూలిపోతారని పంపించలేరు. కాబట్టి అధ్యక్ష, అందరు అన్నీ చెప్పిన అధ్యక్ష, ఒకటే అధ్యక్ష, నాకు అంటే ప్రభుత్వం విమర్శించాలని లేదు, గత ప్రభుత్వాన్ని విమర్శించాలని కూడా లేదు. ఏదన్నా పేదోడికి ఆలోచన చేసి మంచి అధికారులు, ఈ మధ్యన ఏదో విద్యా కమిషన్ ఆకునూరు ఐఏఎస్ ఆఫీసర్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, అట్లాంటి మంచి ఆఫీసర్లను వెతకండి అధ్యక్ష. ప్రజల పట్లకు తపన ఉంది అధ్యక్షలకు. ఉంటాయి అధ్యక్ష, ప్రభుత్వాలు ఉంటాయి, ఇటు అటు. కానీ నాకు నేను చెప్తున్నా అధ్యక్ష, చూస్తున్నాను, మా ముందే కళ్ళ ముందే కూలిపోతున్నది వ్యవస్థ. నాకు తెలిసి మేము అందరం వల్లనే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం, కొందరం తప్ప అందరం గవర్నమెంట్ స్కూల్ చదువుకున్నాం అధ్యక్ష. కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, అంత ఆనందంగా బతికేవాళ్ళం అధ్యక్ష. ఇప్పుడు గౌరవనీయ శాసనసభ్యుడు అక్బరుద్దీన్ గారు అన్నట్టు ప్రైవేట్ స్కూల్లో లక్షలు. ఇదొక సమస్య. ఇటు బతకలేక మధ్య తరగతుడు ఆ స్కూల్లోకి పోతే ఆని చంపుతున్నారు. ఆడ మాకే వందలాది కాలస్ వస్తాయి అధ్యక్ష. 3 లక్షల అడ్మిషన్ అటు పుట్టంగానే, అది ఏమంటారు పీపీఏనో అది ఏమంటారు నర్సరీ, దానికి 5 లక్షలు. ఇటు పోతేనేమో ఈ రకంగా, అటు పోతేనేమో ఆ రకంగా. ఇంతకుముందు అధ్యక్ష ఈ ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, ఈ డాక్టర్లు, ఈ పిహెచ్డీలు అందరూ ప్రభుత్వ స్కూళ్ళలో చదివిన వాళ్ళే, మాతృభాషలో చదివిన వాళ్ళే. రోజుకు దిగదాస్తున్నాం వ్యవస్థని. ఎట్లెట్ల టెక్నాలజీ పెరుగుతుంది, ఎట్లెట్ల తెలివి పెరుగుతుంది, ఎట్లెట్ల డబ్బు పెరుగుతుంది. కాబట్టి అధ్యక్ష, మీ ద్వారా ప్రభుత్వానికి చెప్తాను అధ్యక్ష, అన్నిటికన్నా విలువైనది విద్య. ఏదైతే మీరు మేనిఫెస్టోలో పెట్టారో 15%, అప్పుడున్న ప్రభుత్వానికి 6% ఉంది, 7% ఉంది, మేము 15% చేస్తామని. అధ్యక్ష, విద్యారంగానికి బడ్జెట్ పెంచుకోండి అధ్యక్ష, పెంచి పేదవాళ్ళకు పెట్టండి. ఇంకా రెండోది అధ్యక్ష, దయచేసి ఈ హాస్టళ్ళల్లో ఇట్లనే మురళీ లాంటి, అంటే నాకు వ్యక్తిగా తెలియదని ఇంతవరకు పరిచయం లేడు, కానీ ఆయన గురించి చిన్న కొద్దిగా మంచి ఆఫీసర్లని, రిటైర్డ్ ఆఫీసర్ని అపాయింట్ చేసి ఈ హాస్టల్స్లలో ఒక కమిటీ అట్లా వెరిఫికేషను. అధ్యక్ష, గౌరవ సభ్యులు మనవి చేసి ఏంటంటే 2014 నుంచి 2018, 2018 నుంచి 23 వరకు వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు. వారు ప్రభుత్వంలో చేసినటువంటి విధానాల వల్ల అటు ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కానీ అన్ని విధాల తెలంగాణ ప్రజానీకం తీవ్రమైన నష్టం జరిగింది అధ్యక్ష. దానిపై వారి యొక్క గౌరవ సభ్యులు వారి యొక్క అభిప్రాయం చెప్పి ఏ విధంగా మనం నూతనంగా ఏర్పడే ప్రభుత్వం లోపల మనం ఏ విధంగా ఈ ప్రజలకు మేలు చేసే విషయంలో విద్యా విధానం అభిప్రాయం చెప్తే బాగుంటుందనే విషయాన్ని మా రాకేష్ గారికి మనవి చేస్తున్నా అధ్యక్ష. దయచేసి రాజకీయ ఉపన్యాసం కాకుండా కూడా అధ్యక్ష, ఎందుకంటే రాకేష్ గారు చాలా అగ్రెసివ్ లీడరు, బాగా భవిష్యత్తున్న మా మిత్రుడు, దయచేసి మంచి సూచన ఇవ్వాలని చెప్పి మనవి చేస్తున్నాం అధ్యక్ష. నేను ఏమంటున్నా అన్నా, నేను ఒకటే అన్నా, భీమ్గల్ హాస్టల్లో ఎలుకలు కొరికిన బిడ్డల గురించి మాట్లాడుతున్నా, ఇంటర్నేషనల్ స్కూళ్ళ బిడ్డల గురించి నేను మాట్లాడు, మీరు అందరూ ఉన్నారు వాళ్ళ గురించి. నేను దయచేసి మిమ్మల్ని ఒక్క చిన్న మాట కూడా విమర్శించలేదు ప్రభుత్వాన్ని.
ప్రతిపక్షాన్ని కూడా విమర్శించట్లేదు. దయచేసి ఇది అధ్యక్ష ఇది మీరు చూడండి, ఇట్లనే ఉంటాను. ఈరోజు నేను ఎంత రెచ్చగొట్టి నేను మాట్లాడను, నేను ఇంటనే మాట్లాడతాను. నేనేమన్నా ఇప్పుడు ఇప్పటి వరకు నేనేమన్నాను అధ్యక్ష? 37,000 టీచర్స్ రిక్రూట్ చేశారా లేదా? విద్యాశాఖకు బడ్జెట్ పెంచారా లేదా? బడ్జెట్ పెరుగుతుంది, టీచర్స్ రిక్రూట్ అవుతున్నారు, మౌలిక వసతులు ఉంటలేవు అధ్యక్ష. నేను గత సమావేశాల్లో కూడా గౌరవనీయ శ్రీధర్ బాబు గారికి చెప్పాను, 125 స్కూళ్ళల్లో బాత్రూమ్ లేవన్న అధ్యక్ష అంటే నోటెడ్. మరీ ముఖ్యంగా అధ్యక్ష, ఇప్పటిదాకా ఇంకొక చిన్న ఇష్యూ ఉన్నది అధ్యక్ష. గౌరవనీయ మంత్రివర్యులు ఉదయం జూపల్లి కృష్ణారావు గారు అండ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ గత ప్రభుత్వం అంతా సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ 3 ప్రాంతాలకి అభివృద్ధి పరిమితమైన వాళ్ళు మాట్లాడారు ఒక మాట. ఇక్కడ నుంచి మాట్లాడేటప్పుడు కొడంగల్, మదిర, కొల్లాపూర్లు అని వీళ్ళు మాట్లాడుతున్నారు. చిన్న సబ్మిషన్ అధ్యక్ష మీ ద్వారా ప్రభుత్వానికి చిన్న సబ్మిషన్. నేనేమంటున్నాను అధ్యక్ష, ఎప్పుడైతే ఇప్పుడు ఈ బడ్జెట్ ఇస్తున్నారో సుమారు 3,04,00,000 కోట్లు 119 నియోజకవర్గాలకు అధ్యక్ష నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ వచ్చినప్పుడు ఒక బుక్లెట్ ఇవ్వండి అధ్యక్ష, ఒక బుక్లెట్ ఇవ్వండి. సిరిసిల్లకి ఎంత ఇచ్చారు, ఆర్మూర్కి ఎంత ఇచ్చారు, ఆసిఫాబాద్కి ఎంత ఇచ్చారు, ఆదిలాబాద్కి ఎంత ఇచ్చారు, మహబూబ్నగర్కి ఎంత ఇచ్చారు, ఖమ్మంకి 119 నియోజకవర్గాలకు ఏ నియోజకవర్గానికి వైద్యానికి ఎంత, విద్యాశాఖకి ఎంత, రెవెన్యూకి ఎంత, ఏదైనా అధ్యక్ష నియోజకవర్గాల వారిగా బడ్జెట్లో ఒక బుక్ ఇవ్వండి అధ్యక్ష. ఈ అపోహలు పోతాయి. నిజంగా కూడా వాళ్ళు అన్నది నిజమే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అన్నది. నేను కూడా వెళ్ళాను అధ్యక్ష సిద్దిపేట, మా ఆర్మూర్ కన్నా 100 సంవత్సరాల ముందు ఉంది. నేను కూడా వెళ్ళాను అధ్యక్ష. ఈ అపోహలు పోల అధ్యక్ష. మీ వికారాబాద్ కూడా వెనుకబడ్డ ప్రాంతమే అధ్యక్ష, మీకు కూడా సిద్దిపేటలా కావాలనిపిస్తుంది. అందుకోసం అందరం సమానంగా కొద్దిగా ఏదైనా ప్రేమ ఉంటే మంత్రులు కొద్దిగా ఎక్కువ తీసుకోమని ఏమి ఇబ్బంది లేదు. ఇదంతా బయటపడాలంటే ఇప్పుడు సంవత్సరం అయింది అధ్యక్ష, మళ్ళీ 30,000 పంచాయతీరాజ్ అంటున్నారు. పోయిన సంవత్సరం నాకు 3 కోట్లు రాలేదు. ఇవన్నీ నాకే కాదు 119 నియోజకవర్గాలకు అధ్యక్ష మీ ద్వారా చెప్తున్నా. గౌరవనీయ ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారికి, అన్న మీరు మళ్ళా బడ్జెట్ కూడా మీరు పెడతారు కాబట్టి ఆ రోజు 119 నియోజకవర్గాలు ఒక బుక్లెట్ తయారు చేసి మాకు ఇప్పించే ఏర్పాటు చేయండి అధ్యక్ష. అప్పుడు ఈ అపోహలు ఉన్నాయి ప్రాంతాల మధ్యన. థ్యాంక్ యూ రాకేష్ రెడ్డి గారు. అధ్యక్ష ఇంకో 5 నిమిషాలుగా నెక్కైతే నాకు కట్టి మైక్ కట్టి అధ్యక్ష. నేనేమో అక్బరుద్దీన్ గారు అధ్యక్ష, నేను అక్బరుద్దీన్ గారిని గంటల తరపున మిమ్మల్ని ఇబ్బంది పెట్టా, సభను ఇబ్బంది పెట్టా అంటే వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి కొద్దిగా ఓకే ఒక్కని మొత్తం ఒకటి అధ్యక్ష, విద్యను కాపాడండి. ఏదైతే ముఖ్యంగా ఆ పాత బిల్లున్నాయి అధ్యక్ష, పాత బిల్లున్నాయి, మన ఊరు మన బడి ఆ ఎంబీలు రికార్డింగ్ అయి ఉన్నాయి అధ్యక్ష. అవి ఇస్తేనే అధ్యక్ష పనిచేసేది. కొందరు ఏమంటారు అధ్యక్ష, ఇప్పుడు మాకు అసెంబ్లీకి వచ్చిండ్రు అధ్యక్ష, అదేది ఫీజు రింబర్స్మెంట్ అన్న కొద్దిగా చెప్పుండ్రే మీరు మాట్లాడుండ్రే అంటే మేము ఏదైనా ఫార్మాలిటీస్ ఇస్తామంటే ఏం ఫార్మాలిటీస్ నాకు ఏం తెలియదు అధ్యక్ష, నేను ఉన్నది మాట్లాడతా కానీ నాకు చెప్తాను ప్రభుత్వం చెప్తామని నేనన్నా, ఈ ఫార్మాలిటీస్ నాకేం తెలుస్తాయని నేనన్నా. ఈ స్కూళ్ళలో కూడా అధ్యక్ష చిన్నవి, ఎందుకంటే ఇంత అందరి విద్య గురించి అంత పెద్ద చెప్పాం కదా సార్ అధ్యక్ష. ఓకే ముఖ్యంగా ఈ ప్రభుత్వానికి అధ్యక్ష ప్రత్యేకంగా నేను రిక్వెస్ట్ చేసి అడిగేది అధ్యక్ష, ఇప్పుడు ఏవైతే మౌలిక వసతులు ఇంపార్టెంట్ అధ్యక్ష, మౌలిక వసతులు కరెక్ట్ ఉండి, టీచర్స్ కరెక్ట్ ఉండి, ఫర్నిచర్, వినతులు, కరెంటు, పవరు, వాటర్ కరెక్ట్ ఉంటే పిల్లలు పోతారు అధ్యక్ష. వీలైతే మధ్య తరగతి వాళ్ళు కూడా ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళి తీసేసి కూడా గవర్నమెంట్ స్కూళ్ళకి ఎత్తారు అధ్యక్ష. ఇంకొకటి అధ్యక్ష, ఇది మీ ద్వారా చిన్న రిక్వెస్ట్ అధ్యక్ష, ఇది మీరు మీ కృషి కూడా ఉంది అధ్యక్ష, మీ సాయం కూడా ఉంది. గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి గారిని 4 సార్లు కలిసి, శ్రీధర్ బాబు గారిని 4 సార్లు కలిసి, ముఖ్యమంత్రి 4 సార్లు కలిసి, సుదర్శన్ రెడ్డి ఒక 10 మంది మంత్రుల్ని 50 సార్లు కలిస్తే ఒక ఇంటిగ్రేటెడ్ శాంక్షన్ చేశారు అధ్యక్ష. ఇగో దాని ల్యాండ్ అలాట్మెంట్ కూడా పంపించారు అధ్యక్ష. ఇగో ఇది మా మదనపల్లి ఆర్సీలీ ఫోటోలు పంపిస్తాను అధ్యక్ష మీకు. గౌరవనీయ మా ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా చూపించాను. ఇగో
365 days వాటర్ అధ్యక్ష. పక్కన ఆర్సిల్ హిల్స్ మదనపల్లిలో ఉన్నట్టు 4 కొండలు, పచ్చటి కొండలు. ఆడ 163 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది అధ్యక్ష. హైవే మీద, నేషనల్ హైవే మీద అధ్యక్ష 5 నిమిషాలకు బస్సు. పేద పిల్లలు కదా అధ్యక్ష, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళు ఉంటారు. వాళ్ళ తల్లిదండ్రులు దూరం నుంచి రావాలా, బోధను కామారెడ్డి లేకపోతే రైల్వే స్టేషను. ఇక్కడ మళ్ళా ఒక రకమైన అపోహలు సృష్టిస్తున్నారు అధ్యక్ష. ఎక్కడనో వేరే చోటు తరలించాలా అంటే ఎక్కడ అధ్యక్ష? పేదవాళ్ళు మంచి స్థానం ఉండకూడదు పేదవాళ్ళు. మీరు రండి అధ్యక్ష, మీరు కమిటీ వేయండి. దళితులు ఉండాలి కదా అధ్యక్ష, ఎస్సీ ఎస్టీలు బీసీలు ఉండాలా? ఉన్నత వర్గాల పిల్లలు, డబ్బున్న వాళ్ళ పిల్లలు హాస్టల్లో ఉండరు కదా అధ్యక్ష. అంత మంచిగా గ్రీన్ ఎన్విరాన్మెంటు, 365 days సేఫ్ డ్రింకింగ్ వాటరు, మ్యాన్మేడ్ లేక్స్, హైవే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్, దీంట్లో కూడా రాజకీయాలు అధ్యక్ష. కాబట్టి దయచేసి అధ్యక్ష, గౌరవనీయ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాను అధ్యక్ష, అండ్ ఇన్ఛార్జ్ మంత్రి గారి దృష్టి కూడా తీసుకొచ్చాను, మీ ద్వారా కూడా చెప్తాను అధ్యక్ష. పేద పిల్లలు సంవత్సరాల తరబడి అక్కడ ఉండి చదువుకోవాలా ఉండాలి. కాబట్టి దయచేసి ఏదైతే పేద ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది, పర్యావరణం కానీ, వాటర్ పరంగా కానీ, ట్రాన్స్పోర్ట్ పరంగా కానీ అన్ని రకాల వసతులు ఉన్న ప్రాంతాన్ని గవర్నమెంట్ ఆల్రెడీ రికమెండ్ చేసి పంపించింది అధ్యక్ష. ఈ కలెక్టర్ గారు పంపించి కూడా 6 నెలలు అయిపోయింది. మళ్ళీ దాన్ని మార్చొద్దని మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష. 2 నిమిషాల పట్టు. మీకు కొందరు చూస్తే భయము. ఇక అధ్యక్ష ఫారెస్ట్ సంగతి అయిపోయింది. ఎడ్యుకేషన్కి మీరు ఆలోచించండి. ఈ డ్రాప్ అవుట్స్ని ఎట్లా ఆపాలి, పేదవాళ్ళకి మౌలిక సదుపాయాలు కలిగించాలి, నిజమైన రిటైర్డ్ ఆఫీసర్స్ హెల్ప్ తీసుకోండి అధ్యక్ష. ఇక ఇంతకుముందు మాట్లాడే అధ్యక్ష, ఒక చిన్న విషయం చెప్తున్నాక, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధ్యక్ష, తెలంగాణ వ్యాప్తంగా రైతులకు ఒక చిన్న సమస్య ఉంది అధ్యక్ష. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కనెక్ట్ అయ్యింది, డైరెక్ట్ మీరు కూడా వినాలా. దీంట్లో ఉన్న చాలామంది మంత్రులు ఎమ్మెల్యేలు కూడా నాకు ఫోన్ చేశారు. తెలంగాణకు ఎర్రచందనము ఎక్స్పోర్ట్ చేయడానికి అనుమతి లేదు అధ్యక్ష. ఇది ఖమ్మం నుంచి పడితే వరంగల్ వరకు రైతులు తెలిసో తెలియక పెట్టుకున్నారు అధ్యక్ష. అంటే నేను భారతదేశం